ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ ఎంవైఎస్ యాస్ట్రో యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, ఈరోజు కృత్తిక అనబడేటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఒక విభిన్నమైనటువంటి ఫలితాలు ఇచ్చే నక్షత్రం. ఎందుకంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటుంది, 2వ, 3వ, 4వ పాదములు వృషభ రాశిలో ఉంటాయి. అనగా చంద్రుడు మొదటి పాదంలో మేషంలో ఉంటున్నాడు, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వచ్చేసరికి వృషభ రాశిలో ఉచ్చలో ఉంటున్నాడు, 3వ పాదం దగ్గరికి వచ్చేసరికి పరమోచ్చలోకి చంద్రుడు వస్తున్నాడు. కనుక వీటిని గమనింపులోకి తీసుకోవాలి. చంద్రమా మనసో జాత, చంద్రుడు మనఃకారకుడు, నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. 2, 3, 4 పాదాల విషయం ముందు మొదటి పాదం విషయం తెలుసుకుందాము ఈరోజు. రేపు 2, 3, 4 పాదముల యొక్క విషయం తెలుసుకుందాము. ఈరోజు మొదటి భాగంలో అనగా కృత్తికా నక్షత్రం యొక్క మొదటి భాగం, 2వ భాగం రేపటి ప్రోగ్రాంలో. వీళ్ళు కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి మేషరాశిలో ఉంటున్నాడు. రవికి మేషరాశి ఉచ్చ, చంద్రుడు ఉంటాడు అక్కడ. నక్షత్రం అన్నప్పుడు రవి ఉండాలని లేదు. రవి చైత్ర వైశాఖంలోకి వచ్చేసరికి మేషంలోకి వస్తాడు. అంతకిర్థం వరకు ఏ రాశుల్లో ఉన్నా కూడా నక్షత్రం రవిదే అయ్యున్నటువంటి కారణం చేత రవి ఉచ్చలో ఉన్నటువంటి ఫలితములు కూడా నక్షత్ర జాతకులు మొదటి పాదం వాళ్ళు పొందగలుగుతారు. ధీర స్వభావం, ధీరగుణం, చాలా గొప్ప ధైర్యం, పరాక్రమం, తేజస్సు కలిగినటువంటి వారు. ఎట్ ది సేమ్ టైం వ్యాపకాయంత వెర్రి, తాటికాయంత తెక్క కూడా జోడిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగిన వారు. ముఖమునందు గుర్తుంచుకోదగినటువంటి మచ్చలు కలిగినటువంటి వారు. తీక్షణమైనటువంటి నేత్రములు, చిన్న నేత్రములు, పెద్ద ఐబ్రోస్ కలిగి ఉండే లక్షణము. కొద్దిగా బెండైనా లేక దొప్ప చెవులు కలిగి ఉన్నటువంటి వారు. ఆకర్షణీయమైన నగుమోము, తేజస్సు కలిగినటువంటి వారు. ఏదో మనకి కనిపించని తేజస్సు ఉంటుంది. ఏమిటి ఆ తేజస్సు, ఏమిటి ఆ ఫలితాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఎపిసోడ్లో సంపూర్ణ వివరాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త.